శ్రీమాత్రే నమః. దేమ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేషదేవగణశక్తిసమూహమూర్త్యా తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాస్మ విదధాతు శుభాని సానః. కార్తీక పురాణంలో 11వ అధ్యాయం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మాహాత్మ్యాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకా దీనిని గురించి ఎంత చెప్పినప్పటికీ తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిశ పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగుతుంది. విష్ణుర్చనానంతరము పురాణ పఠనము చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పకుండా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. పూర్వము కళింగ దేశంలో మంధరుడనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భోజనాన్ని ఆచరిస్తూ మద్యమాంసాది పానీయాలను సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నానము, జపము, దీపారాధన మొదలైనటువంటి వాటి ఆచారాలను పాటించకుండా దురాచారుడై కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త యొక్క దుర్మార్గతనాన్ని చూసినప్పటికీ పతినే దైవంగా భావించి విసుగు చెందకుండా సకల ఉపచారాలు అతనికి చేస్తూ పతివ్రతా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది. మంధరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేస్తున్నప్పటికీ ఇల్లు గడవకపోవడం వలన చిన్న వ్యాపారాన్ని కూడా చేసేటువంటి వాడు. చివరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం వలన దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారులను బాధించి వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని, వస్తువులను అపహరించి జీవిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అడవి మార్గంలో వెళుతూ ఉంటే అతన్ని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరించగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చేత వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వెళ్తున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక గుహ నుండి అప్పుడే ఒక పులి బయటికి వచ్చి గాండ్రిస్తూ ఆ కిరాతకునిపై పడింది. కిరాతకుడు దానిని కూడా చంపాడు. కానీ ఆ పులి కూడా తన యొక్క పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తాన్ని గ్రక్కుచూ బాధపడుతూ ఉన్నారు. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేదు, నేను సదా హరినామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతున్నాను, కావున నాకు మోక్షమార్గం ప్రసాదించు అని బ్రతిమాలుకుంది. ఆమె వినయానికి, ఆచారానికి ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ దినమును వృథాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాన్ని చదువుతారు. నేను నూనెను తీసుకుని వస్తాను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకురావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చినటువంటి ఫలమును నీ వంతుగా తీసుకొనుము అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తివేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చినటువంటి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రంతా పురాణాన్ని విని ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలాన్ని గడుపుతూ కొంతకాలానికి మరణించింది.
ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు. కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం వలన కొంచెము దోషం ఉండడం చేత మార్గమధ్యంలో యమలోకానికి కూడా తీసుకువెళ్ళారు. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్నటువంటి తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురు కూడా ఈ నరకాన్ని అనుభవిస్తున్నారు, కావున నా యందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరించండి అని ప్రాధేయపడింది. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులను చేయకుండా పాపాత్ముడయ్యాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనప్పటికీ అతడు కూడా ధనాశ చేత ప్రాణహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించాడు. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్యమాంస భక్షణ చేసినాడు, కావున పాపాత్ముడై ఉన్నాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు విష్ణుదూతలు. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపండని మరలా ప్రార్థించగా, అప్పుడు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసినటువంటి ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునికి, పురాణము వినుట వలన కలిగినటువంటి ఫలితము ఆ బ్రాహ్మణునికి ధారపోసినచో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పగా, అందుకామె అట్లే ధారపోసింది. ఆ నలుగురు కూడా ఆమె వద్దకు వచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళారు. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాస పురాణం వినుట వలన, దీపమును వెలిగించుట వలన ఎట్టి ఫలితము కలుగుతుందో విన్నావా అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో తెలియజేశారు. ఈ విధంగా కార్తీక పురాణంలో 11వ అధ్యాయం సమాప్తమైనది. ఆపత్సుమగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైతచ్చటత్వం మమ భావయేథాః క్షుధా తృషార్తా జననీం స్మరంతి. ఓం శాంతి శాంతి శాంతి.